అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. కొన్ని సినిమాలకు డైరెక్టర్లు ప్రాణం పోస్తే మరికొన్ని సినిమాలకు హీరోలు ప్రాణం పోస్తారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే పోయే సినిమాకి హీరోకి పాన్ ఇండియా లెవెల్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, ఇక్కడ మనం మాట్లాడుకునే డైరెక్టర్ కూడా అదే లెవెల్లో పాన్ ఇండియా వైజ్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకనొక సమయంలో చెప్పాలంటే హీరో కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనే మన సందీప్ రెడ్డి వంగ. సో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దగ్గర నుంచి ప్రజెంట్ వస్తున్న సినిమా ఏదంటే స్పిరిట్. సో ఈ వీడియోలో మనము స్పిరిట్కి సంబంధించి మెయిన్గా విలన్ గురించి ఏదైతే డిస్కషన్ జరుగుతుందో దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇది సందీప్ రెడ్డి వంగకి చాలా స్పెషల్ మూవీ, అలాగే ప్రభాస్ గారికి కూడా. ఎందుకంటే రాజాసాబ్ సినిమా తర్వాత ఒక అడుగు వెనక్కి వేస్తాడు కాబట్టి ఈ సినిమాతో ఒకటేసారి ఒక 100 అడుగులు ముందటికి వేయడానికి, దాంతోపాటు లాస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ తన ఎనిమల్ మూవీతో జస్ట్ 1000 కోట్లను మిస్ అయ్యాడు. జస్ట్ ఒక్క అడుగు దూరంతో 1000 కోట్లను మిస్ అయ్యాడు. ఆ సినిమా 800 కోట్లకు పైగా 900 కోట్ల వరకు రావడం జరిగింది. జస్ట్ ఒక్క అడుగు దూరంలో 1000 కోట్లు మిస్ అయ్యాడు. సో ఈసారి ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టాల్సిందే. ప్రభాస్కి అద్భుతమైన హిట్ ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఇది సందీప్ రెడ్డి వంగకి ప్యాన్ వరల్డ్ మూవీ. ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో తనకు అసిస్టెంట్ డైరెక్టర్గా 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు సందీప్ రెడ్డి వంగకి. 20 మంది కొత్త అసిస్టెంట్ డైరెక్టర్లు. అందులో త్రివిక్రమ్ గారి అబ్బాయి ఉన్నాడు, రవితేజ గారి అబ్బాయి కూడా ఉన్నాడు. ఎందుకంటే ఈ జనరేషన్కి తగ్గట్టు సినిమా తీసే డైరెక్టర్, అంటే ఏదైతే ఆ న్యాచురాలిటీకి తగ్గట్టు, ఆ న్యాచురాలిటీకి చాలా దగ్గరగా సంబంధం ఉండే, ఎక్కువ విఎఫ్ఎక్స్ లేకుండా చాలా న్యాచురల్గా సినిమాలు తీసే డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే సందీప్ రెడ్డి వంగ. కాబట్టి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీకి ప్యాన్ వరల్డ్ మూవీ, దాంతోపాటు 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు దీని కింద పనిచేయడం జరుగుతుంది. సో సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకోవాలంటే బేసిక్గా ఈ వీడియో మనకు సరిపోదు. సందీప్ రెడ్డి వంగ గురించి సపరేట్గా ఒక వీడియో కావాలంటే ఈ వీడియోకి మినిమం 500 లైక్స్ వస్తే సందీప్ రెడ్డి వంగ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. సో ఈ వీడియోలో మనం స్పిరిట్ మూవీకి సంబంధించి మాట్లాడుకుందాం. సో స్పిరిట్ మూవీకి సంబంధించి మనకు రెండు విషయాలు తెలుసు. ఒకటి, సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా, ఒక యాంగ్రీగా, బ్యాడ్ హ్యాబిట్తో మనకు ప్రభాస్ గారు ఉండబోతున్నారు, అదొకటి తెలుసు. దాంతోపాటు ఈ సినిమా మార్చి 5వ తారీఖున 2027 రిలీజ్ అవుతుంది. ఈ రెండు విషయాలు మాత్రమే మనకు ప్రజెంట్ తెలుసు. సోషల్ మీడియాలో రీసెంట్ గా స్పిరిట్ మూవీకి సంబంధించి ప్రభాస్ గారితో అపోజిట్ లో తలపడే ఆ విలన్ ఎవరు అనేది ఇప్పటికీ ఒక చర్చనీయాంశంగా మారింది. దాని గురించి రోజొక వార్త బయటకు వస్తూనే ఉంది. కానీ మనకు పర్టికులర్ గా తెలిసిన విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రజెంట్ అయితే విలన్ గా వివేక్ ఓబెరాయ్ అయితే కన్ఫర్మ్. ఎందుకంటే మనకి ఏదైతే అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడం జరిగిందో స్పిరిట్ మూవీకి సంబంధించి, అనౌన్స్మెంట్ వీడియోలో కూడా వివేక్ ఓబెరాయ్కి సంబంధించిన పేరు అయితే మనకు కనిపించింది. సో ఆయన అయితే ఫిక్స్. ఇక రెండోది వచ్చేసి మనకు డాన్ లీ. మరి డాన్ లీ ఉంటాడా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మార్చి 1వ తారీఖున తెలుస్తుంది. ఎందుకంటే మార్చి 1వ తారీఖున డాన్ లీ పుట్టినరోజు. సో డాన్ లీ పుట్టినరోజున ప్రభాస్ గారు కానివ్వండి, సందీప్ రెడ్డి వంగ కానివ్వండి, లేకపోతే టీ సిరీస్ కానివ్వండి. టీ సిరీస్ ఏంటంటే స్పిరిట్ మూవీకి సంబంధించి ప్రొడ్యూసర్ అదే అనమాట, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. తర్వాత సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్తో ఏదైతే ఉండబోతుందో దానికి కూడా టీ సిరీసే ప్రొడ్యూస్ చేయబోతుంది అనమాట. సో ఈ ముగ్గురులో ఎవరైనా సరే, ప్రభాస్ అయినా సరే, సందీప్ రెడ్డి అయినా సరే, టీ సిరీస్కి సంబంధించిన భూషణ్ కుమార్ అయినా సరే, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే బై ఛాన్స్ డాన్ లీకి బర్త్డే విషెస్ కానీ తెలిపారా, ఖచ్చితంగా మన డాన్ లీ ఈ సినిమాలో ఉన్నట్టే, స్పిరిట్ మూవీలో ఉన్నట్టే. కాకపోతే స్పిరిట్ మూవీ అనేది 2 పార్ట్లలో రాబోతుంది కాబట్టి మరి మొదటి పార్ట్ ఎండింగ్లో డాన్ లీ వస్తాడా లేకపోతే 2వ పార్ట్లో వస్తాడా అనేది చూడాలి. దాంతోపాటు రీసెంట్గా కొత్తగా వినిపిస్తుంది ఏంటంటే మన గోపిచంద్ గారు. సో ఆల్రెడీ మీకు తెలుసు గోపిచంద్ గారు ఇంకా మన ప్రభాస్ గారు ఒక సినిమాలో తలపడ్డారు, వర్షం సినిమాలో. సో అప్పట్లో గోపిచంద్ గారు ఒక 3 సినిమాలేమో విలన్గా చేయడం జరిగింది, నిజం, జయం. దాని తర్వాత ఇప్పుడు వర్షం సినిమాలో 3 సార్లు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ కోరుకోవడం జరుగుతుంది, ఇది అఫీషియల్గా మూవీ టీం నుంచి కాదు, బట్ ఏంటంటే చాలా మంది కోరుకోవడం జరుగుతుంది ఆడియన్స్ ఏంటంటే మళ్ళొకసారి స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారికి ఎదురుగా గోపిచంద్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ రియల్ లైఫ్లో మంచి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వర్షం సినిమా తర్వాత. సో ఏంటంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ని మళ్ళొకసారి తెరపైన ఒకరికొకరు ఎదురుపడే విధంగా ఉండాలి. సో స్పిరిట్ మూవీలో గోపిచంద్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ అయితే కోరుకుంటారు. మరి అది సందీప్ రెడ్డి వంగ దాకా చేరితే సందీప్ రెడ్డి వంగ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే షూటింగ్ అనేది జస్ట్ 10% మాత్రమే అయింది కాబట్టి ఈజీగా మన గోపిచంద్ తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇది సందీప్ రెడ్డి వంగ దాకా ఈ వార్త పోతే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఆడియన్స్ కోరుకుంటున్నారంటే ఆడియన్స్ ఏదైతే కోరుకోవడం జరుగుతుందో అది వాళ్ళకి ఇవ్వగలిగితే నిజంగా వాళ్ళ ఎక్సైట్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మీకు అర్థమైంది, ఎలాగో వివేక్ ఓబెరాయ్ ఉన్నాడు, అది అఫీషియల్ కన్ఫర్మ్. ఇక డాన్ లీ ఉంటాడా లేదా అనేది మనం మార్చి 1వ తారీఖున తెలుస్తుంది. మరి ఇక ఆడియన్స్ మాట విని గోపిచంద్ తీసుకుంటాడా లేదా సందీప్ రెడ్డి వంగ అనేది అది ఆయన చేతుల్లో ఉంటుంది. ఇక ఫైనల్గా మీరు తమ్నెల్లో ఇంకొక ఫోటో చూస్తారు, అభిషేక్ బచ్చన్. సో అభిషేక్ బచ్చన్ ఫోటో ఎందుకు పెట్టావు భయ్యా అని మీకు చిన్న డౌట్ రావచ్చు. అభిషేక్ బచ్చన్ ఆల్రెడీ కింగ్ మూవీలో, షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ మూవీలో విలన్గా చేస్తున్నారు. అండ్ అభిషేక్ బచ్చన్ స్పిరిట్ మూవీలో కాదు, ఫౌజీ మూవీలో విలన్గా, అంటే మన ప్రభాస్ గారు ఏదైతే ఫౌజీ సినిమా తీయడం జరుగుతుందో
ఆ హను రాఘపూడి దర్శకత్వంలో అది ఒక కట్టర్ దేశ సైనికుడిగా మనం చూపించబోతున్నాడు అను రాఘపూడి. ఆ సినిమాలో ప్రభాస్ గారికి ఎదురుగా తలపడేది అభిషేక్ బచ్చన్ అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆల్రెడీ కింగ్ మూవీతో విలన్ గా ఆయన ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఒకవేళ ఫౌజీ మూవీలో కూడా అభిషేక్ బచ్చన్ విలన్ గా చేస్తుంటే వీళ్ళిద్దరూ నిజంగా 6 అడుగుల పైన ఉంటారు కాబట్టి ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ అనేది చాలా బాగుంటుంది. మరి ఫౌజీ మూవీలో ఇప్పటివరకు విలన్ ఎవరు అనేది మనకు బయటకు అనౌన్స్మెంట్ కాలేదు. మనకు ఆ క్యాష్ పరంగా కూడా ఎక్కడ మనకు అభిషేక్ బచ్చన్ సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. అఫీషియల్ గా మూవీ టీం నుంచి కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ ఏంటంటే అభిషేక్ బచ్చన్ ఉన్నాడని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అభిషేక్ బచ్చన్ ఉండగలిగితే మాత్రం వీళ్ళిద్దరికి వార్ అనేది చాలా టగ్ ఆఫ్ వార్ గా ఖచ్చితంగా ఉండబోతుంది. అలాగే ఏదన్నమాట స్పిరిట్ మూవీలో ఆల్రెడీ వివేక్ ఒబెరాయ్ అయితే కన్ఫర్మ్. ఇక డార్లీ కన్ఫర్మా లేదా అనేది మనం మార్చి 1వ తారీఖున తెలుస్తుంది. మరి ఈ సినిమాలో గోపిచంద్ కూడా తీసుకోవాలని చెప్పి చాలా మంది ఆడియన్స్ కోరుకోవడం జరుగుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? మీరు కూడా నిజంగా స్పిరిట్ మూవీలో గోపిచంద్ గారు విలన్ గా ఉంటే బాగుంటుంది అని మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ 500 లైక్స్ వస్తే సందీప్ రెడ్డి వంగ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తా. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.